నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి కొబ్బరి దోసకాయ పచ్చడి చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 2 దోసకాయలు తీసుకున్నాను అన్నమాట. గట్టిగా ఉండాలి దోసకాయలు. అలాగే కూరి పెట్టితే బాగుంటుంది పచ్చడి. రోటి పచ్చడి చేసుకోవచ్చు, అలాగే మిక్సీలో కూడా కొట్టచ్చు. 2 దోసకాయలకి ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను, తగినంత పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, ఎల్లుల్లిపాయ, ఏమాత్రం చింతపండు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. ఇందులో నూపప్పు వేసుకోవచ్చండి, పల్లీలు కూడా వేసుకోవచ్చు. అవి ఏమీ లేకోకుండా నేను ఇవి వేసి ఇలాగా కొబ్బరి అది వేసి నేను తయారు చేయబోతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఇది. కళాయి పెట్టాను, స్టవ్ అంటించి కళాయి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను ఇదండి. ఇది మన దోసకాయ తురుము అన్నమాట. దోసకాయ తురుము ఇది కొబ్బరి పండి అయినా కూడా పర్లేదు, నేను మిషన్ పెట్టి కూరాను అన్నమాట అండి. ఇది పండి అయినా కూడా ముక్కల్లా కోసి మనం మగ్గి పెట్టేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు వేస్తాను. మినపప్పు, తగినంత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు తీసాను. నేను దోసకాయ తురుము వేసేస్తున్నాను. ఇలా ఇలా బాగా పెట్టాలి. పసుపు, టమాటా, కొంచెమంటారు సాల్ట్, పళ్ళు వేసేసుకుంటాను. కొబ్బరి కూడా ఇంట్లో వేసేసుకుంటే బాగుంటుంది. చింతపండు, మూత పెట్టకుండా చిన్నగా పెట్టి నీరంతా లాగేస్తున్నాను. అయిపోయింది. నీరు ఎక్కువ, దోసకాయ నీరు ఎక్కువ కదా, టైం పట్టింది. అలా వేపండి, అలా నీరు అంతా పోయేదాకా వేపండి. చిన్న బెల్లం అన్నమాట, లైట్గా బెల్లం. వేడి తగ్గిన తర్వాత మిక్సీలో వాటర్ అక్కర్లేదు అన్నమాట. పచ్చడికి వాటర్ లేకుండానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది. పచ్చడి అయిపోయింది. పోపు వేసేస్తున్నాను.
పచ్చిమిరపకాయలు కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చి వెల్లుల్లిపాయలు, అయిపోయింది. అయిపోయిందండి పచ్చడి. పోపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు పోపు వేసాను అనమాట. ఇలా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నూపప్పు కానీ పన్నీర్ కానీ వెళ్ళేది వేరే రుచి వస్తుంది అనేసి ఇలా బాగుంది. అది మీరు ట్రై చేయండి.